దేవుని ప్రశస్తమైన నామానికి కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో ఒక కీర్తన పాడుకుంటూ ప్రభు నామాన్ని మహిమపరుస్తాం. ఈ యొక్క గీతం కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనములో నుండి దానిపైన రాయబడినటువంటి ఈ యొక్క కీర్తన. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన త్రోవను నేను నిన్ను నడిపించేదను. చాలా మంది చెప్పే విషయం ఏమిటంటే, కరోనా మహమ్మారి చాలా మందికి చాలా గుణపాఠం నేర్పించాయంట. కరోనాలో ఇంకా ఎక్కడ బయటికి పోయేది ఏం లేదు. ఆ సందర్భంలో దేవుడు నాకు నేర్పించినటువంటి ఒక విషయం ఏమిటంటే, దేవుని పాటలు రాయడము, దానికి సంగీతము సమకూర్చడం, ఏ విధంగా చేయాలో, ఏ విధంగా రాయాలో అనే విషయాన్ని దేవుడు ఆ సందర్భంలో నేర్పించాడు అన్నమాట. ఇప్పుడు పాడే పాట అది యాక్చువల్లీ హిందీలో రాయబడినది. మరలా ఆలోచన చేసి ఇది తెలుగులో ఉంటే కూడా బాగుంటుంది అనే ఒక ఆలోచన చేసి ఈ యొక్క గీతాన్ని రాయడం జరిగిందనమాట. ఇప్పుడు ఈ గీతాన్ని పాడుతున్నప్పుడు మీకు వస్తే మీరు కూడా పాడండి, లేకపోతే దాన్ని ఆస్వాదించండి. పాట పాడుకుందామా? ఈ పాటలు మ్యూజిక్ ట్రాక్ పైన పాడుతున్నాం. మ్యూజిక్ ట్రాక్ పైన ఈ యొక్క గీతాన్ని పాడడం జరుగుతుంది అన్నమాట. నీ దృష్టియు నాపై ఉంచి నన్ను నడిపించుచున్నావు. ఏ మార్గములో నడవాలో నేను నాకు ఉపదేశించావు. కృంగియున్న వేళలో నన్ను ఓదార్చి, కృంగియున్న వేళలో నన్ను ఓదార్చి ముందుకు కొనసాగే కృప చూపించావు. నీ కృప నా జీవితానికి చాలును యేసయ్యా. నీ కృప నా జీవితానికి చాలును యేసయ్యా. నీ దృష్టియు
విసుగు చెందే సమయంలో వర్షము ఏ విధంగా కొద్దిసేపటి మనకు ఆనందాన్ని ఇస్తుందో, నెమ్మదిస్తుందో, దేవుని యొక్క కృప అనంతమైనటువంటి నెమ్మది మనకు కలుగజేస్తుంది. విసుగు చెందే ఎండలో వర్షము క్షణకాలిక నెమ్మది సునే, శ్రమ సంకేళలో నీ కృపా, శ్రమ సంకేళలో నీ కృపా నిత్యముండ నెమ్మది నాకిచ్చెను, నిత్యముండ నెమ్మది నాకిచ్చెను. నన్ను ఓదార్చి నా వెనుతట్టి, నన్ను ఓదార్చి నా స్థితి మార్చి ముందుకు కొనసాగే కృప చూపించావు. నీ కృపా నా జీవితానికి చాలును యేసయ్యా. నీ కృపా నా జీవితానికి చాలును యేసయ్యా. నీ దృష్టియు తోటమాలి వనమునకు లేకపోతే వనమంతా బీడువారిపోతుంది. తోటమాలి ఉంటే అప్పటికప్పటికి దాన్ని క్లీన్ చేస్తూ దాన్ని శుభ్రపరుస్తుంటాడు. మన యేసయ్య నిజమైనటువంటి తోటమాలి అన్నారు. ఆమేన్, హల్లెలూయా. తోటమాలి వనమునకు లేకుంటే వనమంత బీడుబారిపోనే. నా యేసయ్య నీవే వనమాలివై, నా యేసయ్య నీవే వనమాలివై. ప్రతి క్షణము నీరు కట్టి పెంచావు, ప్రతి క్షణము నీరు కట్టి పెంచావు. నరికి వేయకుండా నన్ను కాపాడితివి, తీసివేయకుండా నన్ను కాపాడితివి. యజమాని తోటలో నన్ను ఉంచావు, యజమాని తోటలో నన్ను ఉంచావు. నీ దయా నా జీవితానికి చాలును యేసయ్యా. నీ దయా నా జీవితానికి చాలును యేసయ్యా. నీ దృష్టియు నాపై ఉంచి నన్ను నడిపించుచున్నావు. ఏ మార్గములో నడవాలో నేను నాకు ఉపదేశించావు. కృంగియున్న వేళలో నన్ను ఓదార్చి, కృంగియున్న వేళలో నన్ను ఓదార్చి ముందుకు కొనసాగే కృప చూపించావు. నీ కృపా నా జీవితానికి చాలును యేసయ్యా. నీ కృపా నా జీవితానికి చాలును యేసయ్యా.